పేదల పాలిటి పెన్నిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పేర్నాటి ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కోట మండలం విద్యానగర్లోని బాలభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు భారీ కేక్ను కట్ చేసి శ్యాంప్రసాద్ రెడ్డిని ఆయన అభిమానులు పేర్నాటి యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్, మెడిప్లస్, నయా బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 400 మంది శ్యాంప్రసాద్ రెడ్డి అభిమానులు రక్తదానాన్ని చేశారు. విద్యా సంస్థల యాజమాన్యం మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పిల్లలు వెళ్ళి ఇట్లా రామన్న సందర్భంగా ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే సంవత్సరాలు పూర్తి చేసుకుని అప్పుడు 4వ సందర్భంగా మా పేర్నాటి అందులో భాగంగా మా నలుగురిని ఇన్వైట్ చేయడం జరిగింది. నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి, అదేవిధంగా నోవా బ్లడ్కి సంబంధించి, గూడూరులో ఉన్నటువంటి మెడ్ప్లస్ బ్లడ్ బ్యాంక్ సంబంధించి, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ సంబంధించి నలుగురిని కూడా ఇక్కడికి ఆహ్వానించి నాతో పాటు అడుగులో అడుగేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కావచ్చు, మా కుటుంబానికి సంబంధించి కావచ్చు, మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ క్యాంపులో రక్తదానం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరులందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దాటించాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడ వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మా సహచరులు కావచ్చు, అందరూ కూడా క్యాంపుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలతో పాటుగా మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు మా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి